శ్రీమాత్రే నమః. జై ఏక్లాండేశ్వరి. శ్రీ గురుభ్యో నమః. ఓం హ్రీం హూం భైరవం శరణం ప్రపద్యే. ఓం హ్రీం హూం కాళీం శరణం ప్రపద్యే. ఓం హ్రీం హూం గురుం శరణం ప్రపద్యే. ఓం హ్రీం హ్రూం ధర్మం శరణం ప్రపద్యే. ఓం హ్రీం హూం కౌలం శరణం ప్రపద్యే. ఇది సాధకులు కౌలాచారంలో ప్రధానమైనటువంటి గురుమంత్రం. సాధకులకి ఈ మంత్రాన్ని యథావిధిగా యథాశక్తిగా జపం చేయాలి. ఈ మంత్రాన్ని ఎంత బాగా జపం చేస్తే గురువు యొక్క శక్తి అంత ఎక్కువగా మీకు లభిస్తుంది. మీ హృదయాన్ని తాకుతుంది. గురువు యొక్క కరుణ అనేది మీ యొక్క హృదయాన్ని తాకుతుంది. మీకోసం మరొకసారి ఓం హ్రీం హుం భైరవం శరణం ప్రపద్యే. ఓం హ్రీం హూం కాళీం శరణం ప్రపద్యే. ఓం హ్రీం హూం గురుం శరణం ప్రపద్యే. ఓం హ్రీం హూం ధర్మం శరణం ప్రపద్యే. ఓం హ్రీం హూం కౌలం శరణం ప్రపద్యే. ఇది మంత్రం. ఈ కౌలాచారం అటువంటి సాధకులు అందరూ కూడాను ఈ మంత్రాన్ని యథావిధిగా జపం చేసి మీరు ఈ అఖండ తేజోబలమైనటువంటి గురువు యొక్క సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలు అవుతారని భావిస్తున్నాను. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా మనం సర్వజ్ఞపీఠం శ్రీ ఏక్లాండేశ్వరి అంకమ్మ తల్లి అమ్మవారికి, మహాకాళి అమ్మవారికి పంచామృతాలతో విశేషమైనటువంటి అభిషేకాన్ని మనం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పౌర్ణమి పర్వదినాన ఈ అమ్మవారి యొక్క అభిషేకాన్ని మీరందరూ కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలు కావాలని మీకోసం ఈ యొక్క అమ్మవారి యొక్క అభిషేకాన్ని మీ అందరి ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏరువాక పౌర్ణమి సందర్భంగా సాధకులందరికి కూడాను గురుమంత్రాన్ని, కౌలాచారంలోని గురుమంత్రాన్ని ఉపదేశించడం జరిగినది. అందరూ కూడాను అమ్మవారి ఆశీస్సులతో, సద్గురువుల యొక్క ఆశీస్సులతో, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో ఈ నేటి నుంచి ఈ యొక్క ఏరువాక పౌర్ణమి సందర్భంగా అందరూ కూడాను చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని, ముఖ్యంగా రైతులకు ఈ సంవత్సరం పాడి పంటలు, పశువులు బాగా అభివృద్ధి చెందాలని, పంటలు బాగా పండాలని ఈరోజు మనం అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.